వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక పక్కన తెలుగువారి గౌరవం పోయింది అని చెప్పి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అనేటువంటి ప్రాపగండా వారి అనుయాయులు అందరూ కూడా చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని గారి మీద ఆయన మీద అసత్య ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకని చెప్పి ఉపేక్షిస్తున్నారు, ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఈ ఇండిగోకి సంబంధించినటువంటి అంశంలో రెండు పార్శ్వాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇది కంప్లీట్గా ఇండిగో తప్పిదం, పైలట్లను రిక్రూట్ చేసుకోకపోవడం, వారికి సరైనటువంటి ఈ క్రూకి సంబంధించినటువంటి అంశం మీద వారు నియంత్రణ కోల్పోవడం, ఇవన్నీ కూడా వారి వైఫల్యాన్ని తెలియజేస్తున్నాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దేశవ్యాప్తంగా. అది 100% వాళ్ళ వైఫల్యం. దానికి తగిన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకుంటారు, అక్కడికి అవుతుంది. బట్ దీంట్లో ఇంకోటి తీసుకొచ్చి ఏం చెప్తున్నారంటే లేనటువంటి ఒక ప్రచారాన్ని, ఇందులో కేంద్ర మంత్రి పెమ్మసానికి వాటాలు ఉన్నాయి, మేజర్ షేర్ హోల్డర్ కింద ఆయన ఉన్నారు కాబట్టి ఇందులో బ్లాక్మెయిల్ చేసి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు, ఇది తెలుగుదేశం పార్టీ మంత్రులు వాళ్ళ నేతలు చేయించినటువంటిది, వాళ్ళు సృష్టించినటువంటిదే తప్ప ఇంకొకటి కాదు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. ఇంకొకటి ఏంటంటే ఇండిగోని నిర్వీర్యం చేసి లాసెస్లోకి వెళ్ళేలా చేసి ఇంకో కార్పొరేట్ సంస్థలు వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసేలాగా, వాళ్ళకి పూర్తి స్థాయిలో అప్పగించేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇది కూడా జరిగిందనేది ఇంకొక అంశం నడుస్తుంది. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఆయన స్పష్టంగా చెప్పారు, లెజిటిమేట్గా చెప్పారు, భారతదేశంలో అత్యధిక ఆస్తులు ఉన్నటువంటి ఎంపీ ఆయనే, అది కూడా వైట్లో. నాకేం దాచుకోవడానికో వంశానుగతంగా వచ్చిన ఇవి అని చెప్పుకోవడానికి ఇంకోటి అదేం కాకుండా డైరెక్ట్గా మొత్తం అంత దాదాపు 5,475 కోట్లు ఎంతో, ఇది నా ఆస్తి, ఇది ప్యూర్ వైట్, నేను నిజాయితీగా నిబద్ధతగా నేను సంపాదించుకున్నటువంటి ఆస్తి, అది కూడా భారతీయుడిగానే ఉండి అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఆయన అమెరికా పౌరసత్వం తీసుకోలేదు, భారతీయ పౌరసత్వం మీదే ఉన్నారు, ఇండియన్ పాస్పోర్ట్ మీద మాత్రమే ఉన్నారనేది పలు సందర్భాల్లో చెప్పారు. డాక్టర్గా ఆయన అందించినటువంటి సేవలకి, ఆయన షేర్స్లో పెట్టినటువంటి పెట్టుబడులు, వీటన్నిటికీ సంబంధించి ఇండిగోలో మేబీ ఆయనకి కొద్దిగా షేర్స్ ఉండొచ్చు. ఎలాగా, ఇప్పుడు ఒక షేర్ మార్కెట్లో ఉన్నప్పుడు టాటాలో నేను ఒక 10 షేర్లు కొన్నా, లేదంటే రిలయన్స్లో ఇంకా 20 షేర్లు కొన్నా, ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీల్లో ఏవి లాభాల్లో ఉన్నాయి, ఏవి నష్టాలు ఉన్నాయి చూసుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని బట్టి ఒక్కొక్క దాంట్లో ఆయనకు ఉండొచ్చు వాటా. అంతే తప్ప కంప్లీట్గా ఇండిగో ఎయిర్లైన్స్లోనే నేను ఉండాలి, ఇదే నాది అని చెప్పి మేజర్ స్టేక్ హోల్డర్ దాంట్లో ఉన్నారు అనేది మాత్రం అవాస్తవం అనేది ముందు నుంచి అందరూ చెప్తున్నారు. బట్ దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఆయన కంటగట్టి తెలుగుదేశం పార్టీ ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోంది అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కావచ్చు, లేదా రాష్ట్ర బీజేపీ పెద్దలు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి కూటమి ధర్మం ప్రకారం ఎందుకని వీటిని ఎండగట్టట్లేదు, ఎందుకని దాని మీద ఒక కామెంట్ కూడా చేయట్లేదు? మాట్లాడితే రామ్మోహన్ నాయుడు మాట్లాడాలి, లేదంటే పెమ్మసానే మాట్లాడాలి, అంతే తప్ప ఇక మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరా దీనికి సంబంధించి? చిన్నబాబు మానిటర్ చేస్తున్నాడు అంటే దీపక్ రెడ్డి గారు మొన్న అన్యాపదేశంగా ఏదో ఒక మాట అన్నారు, ఏంటంటే ఎస్ ఇక్కడ స్టేట్లో లోకేష్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు అంటూ ఏదో ఆవేశంలో మాట్లాడేశారు, ఇది సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఇలా జరుగుతుంది అని. సో అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు చాలా గట్టిగానే అడిగారు. అఫ్కోర్స్ దాని మీద విమర్శలు వస్తున్నాయి, విమర్శలు తీసుకోవాల్సిందే, దీపక్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, విమర్శలు తీసుకోవాల్సిందే. అటువంటి సందర్భంలో లోకేష్కి ఆన్ వాట్ కెపాసిటీ హీఈస్ మానిటరింగ్ దిస్ ఇష్యూ అని చెప్పి అన్నప్పుడు నిజంగానే సమాధానం లేదు. అది నేషనల్ వైడ్ ఇష్యూ అయినప్పుడు నిజంగానే సమాధానం లేదు దానికి సంబంధించి. లోకేష్ గారికి అసలు అవసరమే లేదు దానికి సంబంధించి. అండ్ దట్టు ఆయన ఫారెన్ టూర్లో ఉన్నారు. మరి దీపక్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నారు అనేది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్న తర్వాత, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వీళ్ళు చేసేది ద ఇంట్రెస్ట్ ఆఫ్ టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇన్ ఇండిగో ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ isn't about direct ownership or operations. Rather, TDP leaders like Chandrasekhar Pemmasani are major shareholders and promoters of Indigo, making them significantly invested in the airline's profitability and stock performance, impacting their personal wealth and political image as seen in. ఇది వాళ్ళు చేసేటువంటి ప్రాపగేషన్. నిజంగా ఒక్కసారి బుర్ర గుంజన వాడు ఆలోచించండి. చంద్రశేఖర్ పెమ్మసాని అనేటువంటి కేంద్ర మంత్రి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇండిగోకి ప్రమోటర్స్గా ఉన్నారనుకుందాం. వాళ్ళంతట వాళ్ళు ఆ ప్రమోటర్స్ వాళ్ళ డబ్బులను లాస్ అవుతారా? వాళ్లే దీన్ని సృష్టించి లాస్ అవుతారా? డీజీసీఏకో లేదంటే సివిల్ ఏవియేషన్కో తలకాయ నొప్పులు తెప్పించి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 2,200 ఇండిగో విమానాలు ఆగిపోయేలా చేసి, ఒకరోజు ఆగిపోతే ఎన్ని కోట్ల నష్టం వస్తుంది? అలా నష్టం వచ్చినప్పుడు కోల్పోయేటువంటిది ఎవరు? మరి పెమ్మసానికి డబ్బులు పోతాయిగా. ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతారు? కోరి నష్టం తెచ్చుకుంటాడు ఆయన ఏమన్నా దాంట్లో. సో రాహుల్ భాటియా ఎందుకు మాట్లాడి దీని మీద? చేసింది తప్పు వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని మీద తప్పుడు ప్రచారం చేసేయడం. బట్ మిగతా నేతలు ఎవరు మాట్లాడకపోవడం అనేది మాత్రం చాలా శోచనీయం దీని మీద. అండ్ డెఫినెట్లీ
ఇటువంటి బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు చేసేటువంటి అలిగేషన్స్ని బ్లాక్ మార్క్స్ అంటున్నాం కానీ వాళ్ళ మీద ఏం లేవు. సో వీటిని ఎండగట్టడంలో, వీటికి కౌంటర్ ఇవ్వడంలో కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా దీని మీద సరైనటువంటి ప్రకటన చేయడం లేదు అనేది మాత్రం వాస్తవం. అది కూటమి ధర్మానికి కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. సో అది రెక్టిఫై చేసుకుంటేనే కూటమి అనేది. ఎందుకంటే అందరూ అంటున్నారు 15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి, సస్టైనబిలిటీ అనేది ఉండాలి స్టేట్కి అంటే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు మాట్లాడుకున్నప్పుడు, స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం మీద కాస్త సివియర్ యాక్షన్స్ అనేవి తీరాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు, ముందు అభిప్రాయ భేదాలు తప్పవు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.